Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series లో నాన్న ఆసిలేషన్స్ చాప్టర్ మీద మనం 2 మార్క్స్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాం నాన్న. ఆసిలేషన్ చాప్టర్లో యాక్చువల్గా మన ఐపీ వెయిటేజ్ ఏమి 2 మార్క్స్ 8 మార్క్స్ రైట్. 8 మార్క్స్ ఆల్రెడీ వి కంప్లీటెడ్. ప్లేలిస్ట్లన్నీ క్లారిటీగా చూసుకున్నానా మీకు ఆల్రెడీ మన ఛానల్లో సో కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో వ్యూ ఛానల్ కొడితే కన్నా ఇన్సైడ్ ద ఛానల్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీకు మార్క్స్ వైజ్ చాప్టర్స్ వైజ్ మొత్తం సెగ్రిగేట్ చేసింటానా. దానిలో ఈచ్ అండ్ ఎవ్రీ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నీ సపరేట్ ప్లేలిస్టులు ఉంటాయి. సో మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా వాచ్ చేయొచ్చు రైట్. సో ఇప్పుడు ఆసిలేషన్స్ ఆల్రెడీ 8 మార్క్స్ వి కంప్లీటెడ్. నౌ టుడే వి కంప్లీట్ 2 మార్క్స్ నాన్న రైట్. ఆసిలేషన్స్ చాప్టర్ 2 మార్క్స్. సో ఒకసారి చూడమ్మా, ఆసిలేషన్స్ చాప్టర్లో 2 మార్క్స్ ఏమి. ఫస్ట్ క్వశ్చన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీరియాడిక్ మోషన్ విచ్ ఆర్ నాట్ ఆసిలేటరీ అన్నాడు. నన్న ఇక్కడ పీరియాడిక్ మోషన్కి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వు, కానీ అది ఆసిలేటరీ మోషన్ చేయకూడదు అంటున్నాడు. అసలు ఈ పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి, ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి? పీరియాడిక్ మోషన్ అంటే ద మోషన్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటాం. సో సేమ్ టైం ఇంటర్వెల్లో మోషన్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనము పీరియాడిక్ మోషన్ అంటాం. సో సేమ్ మోషన్ రిపీట్ అవ్వాలా అంటే అక్కడ ఏదైతే మూవింగ్ స్టేటస్ జరుగుతుందో అది రిపీట్ అవుతూ ఉండాలి అట్ సేమ్ టైం ఇంటర్వెల్. అంటే ఒకే టైం ఇంటర్వెల్లో మోషన్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం, పీరియాడిక్ మోషన్ అంటాం నాన్న. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు, ఇప్పుడు సపోజ్ మీరు కాలేజ్ టు హోమ్ కరెక్ట్గా ½ అవర్ జర్నీ పట్టింది అనుకోండి, ఆ మోషన్ ఎప్పుడు రిపీట్ అవుతున్నా అంటే కాలేజ్ టు హోమ్, హోమ్ టు కాలేజ్, కాలేజ్ టు హోమ్ ఎప్పుడు పెళ్ళినా కానీ ఆ మోషన్ రిపీట్ అవుతున్న వరకు, రిపీట్ అవుతున్నంతసేపు సేమ్ టైం ఇంటర్వెల్లే పర్ఫామ్ అవుతే దట్ మోషన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పీరియాడిక్ మోషన్ అంటాం. మళ్ళీ ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి సార్? ఆసిలేటరీ మోషన్ అంటే టు అండ్ ఫ్రో మోషన్ అన్న. సింపుల్ పెండులంలో చెప్పింటాం కదా, టు మోషన్ ఫ్రో మోషన్. సో దాన్ని మనం ఆసిలేటరీ మోషన్ అంటాం. సో ఇప్పుడు పీరియాడిక్ మోషన్కి ఎగ్జాంపుల్స్ చెప్పు, కానీ అవి ఆసిలేటరీ మోషన్ అవ్వకూడదు అంటున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్ ద ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. సో ఇక్కడ ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మోషన్ రిపీట్ అవుతా ఉంది అట్ సేమ్ టైం ఇంటర్వెల్, కటి పీరియాడిక్ మోషన్. బట్ ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, టు అండ్ ఫ్రో మోషన్ కావునన్న. ప్లానెట్స్ ఎప్పుడు టు అండ్ ఫ్రో మోషన్ చేయవు. ప్లానెట్స్ ఆల్వేస్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ బట్ నాట్ ఆసిలేటరీ. సో పీరియాడిక్ నాట్ ఆసిలేటరీ. అర్థమవుతుందా? తర్వాత ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఆల్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఎలిప్టికల్ పాత్ అంటాం. సో ఇక్కడ ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి నాన్న. సో మోషన్ రిపీట్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మోషన్ రిపీట్ అవుతా ఉంది నాన్న అట్ సేమ్ టైం ఇంటర్వెల్, అట్ రెగ్యులర్ టైం ఇంటర్వెల్ మోషన్ రిపీట్ అవుతా ఉంటే దాన్నే మనం పీరియాడిక్ అంటాం. బట్ ఏ ఎలక్ట్రాన్ కూడా న్యూక్లియస్ చుట్టూ టు అండ్ ఫ్రో మోషన్ చేయదు నాన్న, అంటే ముందుకి వెనక్కి రాదు నాన్న. సో కాబట్టి నాట్ ఆసిలేటరీ. కాబట్టి మోషన్ రిపీట్ అవుతూ ఉండాలి అట్ సేమ్ టైం ఇంటర్వెల్, దాన్ని పీరియాడిక్ అంటాం. టు అండ్ ఫ్రో జరిగితే దాన్ని ఆసిలేటరీ అంటాం. సో నువ్వు పీరియాడిక్ ఎగ్జాంపుల్ చెప్పు, కానీ ఆసిలేటరీ అవ్వకూడదు అంటున్నాడు. సో కాబట్టి ఏం చెప్పాలా, ద రెవల్యూషన్ ఆఫ్ ప్లానెట్స్ అరౌండ్ ద సన్ ఈస్ పీరియాడిక్ but not oscillatory. Similarly, the revolution of electrons around the nucleus is periodic but it is not oscillatory. ఏమర్థమవుతుందా? సో కాబట్టి ఆల్ ద ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ మోషన్ ఈజ్ రిపీటెడ్ రైట్, రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ బట్ నాట్ టు అండ్ ఫ్రో. సిమిలర్లీ ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ మోషన్ రిపీటెడ్ పీరియాడిక్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ బట్ నాట్ టు అండ్ ఫ్రో. సో కాబట్టి ఇక్కడ రెవల్యూషన్ ఆఫ్ ప్లానెట్స్ అరౌండ్ ద సన్, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆర్ పీరియాడిక్ బట్ దే ఆర్ నాట్ ఆసిలేటరీ. ఇది రాస్తే చాలమ్మా ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నాన్న. సెకండ్ క్వశ్చన్ ఏమి చూడమ్మా, ద డిస్ప్లేస్మెంట్ ఇన్ SHM ఇస్ గివెన్ బై y ఈజ్ ఈక్వల్స్ టు a sin 20t + 4. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ వెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 2π/ω అంటున్నాడు. నాన్న ఇక్కడ 2π/ω ఏంటి సార్ ఒక్కసారి చూడన్న. సో ఇక్కడ 2π/ω దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ టైం పీరియడ్ అంటాం నాన్న. సో టైం పీరియడ్ మామూలుగా 8 మార్క్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పింటాం. సో టైం పీరియడ్ ఫార్ములా మామూలుగా 2π/ω, దాన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చేది 2π√L/g. సింపుల్ పెండలం టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చెప్పింటాం రైట్. సో టైం పీరియడ్ ఫార్ములా 2π/ω. అది కూడా ఎలా వస్తుంది సార్ అంటే, సో టైం పీరియడ్ 2π/ω మామూలుగా ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ నాన్న. యాంగులర్ వెలాసిటీ అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π/t
సింపుల్ నాన్న. దీన్ని యాంగులర్ వెలాసిటీ అంటాం. ఎక్కడ చెప్పింటాం? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. అందుకే ఈ ఆసిలేషన్స్ చాప్టర్ నేను లేట్గా 2 మార్క్స్ చెప్తున్నాను. అప్పుడే చెప్పెట్టకూడదు సార్ అంటే మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అవన్నీ కంప్లీట్ కాలేదన్న. సో నేను ఈ రీసెంట్గా ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మీద 4 మార్క్స్ 2 మార్క్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కాబట్టి నేను చెప్తే ఫాస్ట్గా అయిపోతుంది, రైట్? సో ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తాం నాన్న మనం. సరే, సో ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అంటే రివాల్వ్ అయినప్పుడు అవసరమయ్యే యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటాం కదా. ఒక కంప్లీట్ ఆసిలేషన్ ఎంత అంటే, ఒక కంప్లీట్ రొటేషన్ ఎంత అంటే 360 డిగ్రీస్, దాన్నే 2π. సో వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. సో 1 కంప్లీట్ రెవల్యూషన్ అంటే 360 డిగ్రీస్ కాబట్టి 2π. ఆ కంప్లీట్ రెవల్యూషన్ పట్టడానికి అవసరమంటే టైంని మనం టైం పీరియడ్ అంటాం, 2π/t అంటాం. ఇందులో t/t తీస్తే t ఈజ్ ఈక్వల్స్ టు 2π/ω. సో టైం పీరియడ్ అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో తిరిగి అక్కడికి రావడం నాన్న. అంటే 1 కంప్లీట్ రెవల్యూషన్ జరిగింది అని అర్థం. 1 కంప్లీట్ రెవల్యూషన్ జరిగిన తర్వాత డిస్ప్లేస్మెంట్ నెవర్ చేంజ్. సో డిస్ప్లేస్మెంట్ అనేది చేంజ్ కాదు నాన్న. ఏ టైం దగ్గర? టైం పీరియడ్ దగ్గర నాన్న. టైం పీరియడ్ అంటే 1 కంప్లీట్ రొటేషన్ 1 కంప్లీట్ రెవల్యూషన్ అవ్వడానికి పట్టే టైంని మనం టైం పీరియడ్ అంటాం. కానీ ఒక టైం పీరియడ్లో ఎక్కడ స్టార్ట్ అయిందో తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ నెవర్ చేంజ్. సో కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏ సైన్ 20t+4 ఏదైతే ఉందో 2π/ω దగ్గర కూడా సో ద డిస్ప్లేస్మెంట్ నెవర్ చేంజ్. ఓకే, సో ఆన్సర్ ఏమి ఇచ్చారు చూడన్నా. సో వి నో ద టైం పీరియడ్ ఆఫ్ SHM ఈస్ 2π/ω. when time is increased by 1 time period the body will have same displacement. టైం పీరియడ్ దగ్గర ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవ్వదు. ఎందుకంటే 1 కంప్లీట్ రొటేషన్ ఎక్కడ స్టార్ట్ అయిన తిరిగి అక్కడికే వస్తూ ఉంటుంది కాబట్టి టైం పీరియడ్ దగ్గర నో చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో అది రాస్తే చాలు నాన్న. సో ఈ 2 క్వశ్చన్స్కి టేక్ స్క్రీన్ షాట్ మా. సో ఈ 2 క్వశ్చన్స్ టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఆసిలేషన్స్ 2 మార్క్స్లో. ఏ గర్ల్ ఈజ్ స్వింగింగ్ సీటెడ్ ఇన్ ఏ స్వింగ్ అన్నాడు. స్వింగ్ అంటే ఊయల అని అర్థం. అంటే ఒక అమ్మాయి ఊయల్లో కూర్చోందంట, కూర్చొని ఊగుతూ ఉందంట అన్న, స్వింగ్ అవుతూ ఉందంట. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఇఫ్ షీ స్టాండ్స్ అన్నాడు. ఆ ఊయల మీద అమ్మాయి కూర్చొని ఊగుతూ ఉంది కదా, స్వింగ్ అవుతుంది కదా, అలా కాకుండా అదే ఊయల పైన ఆ అమ్మాయి నిల్చుకుంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే, సో జాగ్రత్తగా చూడన్న. సపోజ్ ఆ అమ్మాయి ఇలా స్వింగ్ అవుతూ ఉంది, ఏమర్థమవుతుందా? అమ్మాయి ఇలా స్వింగ్ అవుతూ ఉందిరా. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఇది పెండులం అనుకుందాం, ఇది రిజిడ్ సపోర్ట్ అనుకుందాం. ఓకే, సో అమ్మాయి మామూలుగా ఇలా, ఓకే, సో అమ్మాయి ఇలా ఒక స్వింగింగ్ ఉంది. ఓకే, ఒక ఊయలు తీసుకున్నాం. ఆ ఊయల్లో ఆ అమ్మాయి ఇలా కూర్చోంది, అర్థమవుతుందా? ఆ అమ్మాయి ఇలా కూర్చోంది సింపుల్గా. ఓకే, సో అమ్మాయి ఇలా కూర్చోంది నాన్న, రైట్? సో అమ్మాయి ఇలా కూర్చున్నప్పుడు ఏరా అర్థమవుతుందా? అమ్మాయి ఇలా కూర్చుంది, స్వింగ్ అవుతా ఉంది. ఇప్పుడు సపోజ్ ఆ అమ్మాయి నిల్చుకుంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అని అడుగుతున్నాను నాన్న, సింపుల్. సో ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇలా కూర్చోందో అర్థమవుతుందా, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ యాక్ట్ అవుతుంది సార్ అంటే, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎప్పుడు కూడా మీకు గుర్తుందో లేదు, అందుకే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అయిన తర్వాత ఈ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. సెంటర్ ఆఫ్ మాస్ అంటే హోల్ మాస్ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అట్ 1 పాయింట్. అంటే మోషన్, టోటల్ బాడీ యొక్క మోషన్ని ఆ ఒక్క పాయింట్తో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం నాన్న. అక్కడ మాస్ ఉన్నా లేకున్నా నో ప్రాబ్లమ్ అట్ ఆల్. బట్ రెగ్యులర్ బాడీస్కి సెంటర్ ఆఫ్ మాస్ ఆల్వేస్ లైస్ అట్ ద సెంటర్. సో కాబట్టి ఇక్కడ అమ్మాయి కూర్చున్నప్పుడు ఆ అమ్మాయికి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది అనుకోనన్నా. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ ఆఫ్ మాస్ అమ్మాయికి అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఊయల్లో కూర్చున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది, సి అనే పాయింట్ దగ్గర, అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే స్వింగ్ చేస్తున్నప్పుడు అమ్మాయి నిల్చుకోంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రిజిడ్ సపోర్ట్కి ఒక ఊయలకు అటాచ్ చేశాం నాన్న. ఇప్పుడు ఆ అమ్మాయి నిల్చుకోదరా, అర్థమవుతుందా? ఆ ఊయల పైన అమ్మాయి నిల్చుకుంది. నిల్చుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ సింప్లీ అప్వర్డ్,
కరెక్ట్ ఆర్ నాట్? సో కూర్చున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది నాన్న, బట్ నిల్చుకోంది కదా, నిల్చుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్టెడ్ టు అప్వర్డ్ పాయింట్. సో అమ్మాయి కూర్చున్నప్పుడు ఇక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్, బట్ నిల్చుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే సెంటర్ ఆఫ్ మాస్ పైకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది నాన్న. సో కూర్చున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది, బట్ నిల్చుకున్నప్పుడు ఆ బాడీ యొక్క సెంటర్ దగ్గర తీసుకోవాలి కదా. సో కాబట్టి ఆ అమ్మాయి నిల్చుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ టాప్ అప్వర్డ్కి షిఫ్ట్ అవుతుంది అన్న. సరే సార్, అట్లా షిఫ్ట్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది సార్ అంటున్నాడు. నన్న ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది సార్ అంటే మామూలుగా టైం పీరియడ్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే T = 2π√L/g. ఇది ఎందుకు తీసుకున్నాం సార్? వాడు అడిగిండే ఫ్రీక్వెన్సీతో లింక్ అయ్యేది ఓన్లీ టైం పీరియడే, కరెక్ట్ ఆర్ నాట్? అందుకే టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం తీసుకుంటున్నాం. T = 2π√L/g. టైం పీరియడ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ లెంత్ అంటాం. T ప్రపోర్షనల్ టు √L, కరెక్ట్ ఆర్ నాట్? ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉన్నప్పుడు లెంత్ ఇలా ఉంది నాన్న, ఇప్పుడు పైకి షిఫ్ట్ అవునప్పుడు లెంత్ విల్ బి డిక్రీజెస్, కరెక్ట్ ఆర్ నాట్? ఆ అమ్మాయి కూర్చున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ నుండి రిజిడ్ సపోర్ట్ తీసుకుంటే ఇది లెంత్ నాన్న. ఆ అమ్మాయి నిల్చుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇలా పైకి షిఫ్ట్ అవుతాను, పైకి షిఫ్ట్ అవుతున్నప్పుడు లెంత్ ఆల్సో డిక్రీజెస్. సో లెంత్ డిక్రీజెస్ అంటే నథింగ్ బట్ ఎల్ డిక్రీజెస్, టైం పీరియడ్ ఆల్సో డిక్రీజెస్. సో మనకి ఎప్పుడైనా సరే ఫ్రీక్వెన్సీ ఫార్ములా తెలుసు, F = 1/T, కరెక్ట్ ఆర్ నాట్? సో యాజ్ టైం పీరియడ్ ఇంక్రీజెస్ దెన్ వాట్ హ్యాపెన్స్? సో టైం పీరియడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో, ఓకేనా? సో టైం పీరియడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో దెన్ ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ డిక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నాన్న. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఆ అమ్మాయి కూర్చున్నప్పుడు లెంత్ ఎక్కువగా ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్ ఒక పాయింట్ దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి ఊయలో నిల్చుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనే పాయింట్ పైకి షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే కూర్చున్నప్పుడు ఆ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుంది. ఆ అమ్మాయి నిల్చుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ పైకి షిఫ్ట్ అవ్వడం వల్ల లెంత్ తగ్గిపోతుంది నాన్న. సో లెంత్ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా లెంత్ తగ్గిపోతే లెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్ కదా. యాజ్ ఎ లెంత్ ఇంక్రీజెస్ టైం పీరియడ్ decreases, but frequency and time always inversely proportional. So time period decreases, frequency increases. So take screenshot. సో కాబట్టి ఇక్కడ నిల్చుకున్నప్పుడు ఏమవుతుంది సార్? ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, టైం పీరియడ్ డిక్రీజెస్. ఇది ఆన్సర్. రాసేము. టేక్ స్క్రీన్షాట్ ఫస్ట్. రైట్, ఇప్పుడు దీని ఆన్సరు ఎలా చేయాలో చూడన్నా. ఓకే, సో దీని ఆన్సర్ ఇప్పుడు ఎలా చేయాలో చూడన్నాను ఒకసారి. దీని ఆన్సర్ ఎలా రాయాలో చూడు. రైట్, సో దీని ఆన్సర్ ఒకసారి చూడన్నా. ఏమి ఇచ్చాడు ఆన్సర్ చూడు ఒకసారి. దీని ఆన్సర్ చూడమ్మా. సో ద ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ స్వింగ్ డిక్రీజెస్ డ్యూ టు రైజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L, టైం పీరియడ్ డిక్రీజెస్, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. మీకు ఏదైతే చెప్పాను అదే చెప్పాను. ఎప్పుడైతే అమ్మాయి ఊయలు ఊగేటప్పుడు నిల్చుకుంటుందో సెంటర్ ఆఫ్ మాస్ అనేది పైకి షిఫ్ట్ అవుతుంది, రైజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో పైకి షిఫ్ట్ అయినప్పుడు లెంత్ తగ్గిపోతుంది. సో లెంత్ తగ్గిపోతే టైం పీరియడ్ డిక్రీజెస్, టైం పీరియడ్ డిక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. సింపుల్, అది రాస్తే చాలు నాన్న. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద బాబ్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం ఈజ్ ఏ హాలో స్పియర్. హాలో అంటే లోపలంతా ఖాళీగా ఉండడం, లైక్ యువర్ బ్యాంగిల్ అని అర్థం. ఒక స్పియర్ తీసుకుంటాం, ఒక బాల్ తీసుకుంటాం, లోపలంతా అన్ఫిల్డ్ అని అర్థం నాన్న. ఓకే, ద బాబ్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం ఈజ్ ఎ హాలో స్పియర్ filled with water. How will the period of oscillation change if the water begins to drain out of the hollow sphere అన్నాడు నాన్న. ఇదే అని చెప్తున్నాడు, జాగ్రత్తగా చూడన్నా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే, సపోజ్ ఒక పెండులం తీసుకుందాం. దిస్ ఈజ్ యువర్ రిజిడ్ సపోర్ట్ అండ్ దిస్ ఈజ్ యువర్ లెంత్ ఆఫ్ ద పెండులం, కరెక్ట్ ఆర్ నాట్? స్ట్రింగ్ వన్ ఎండ్ రిజిడ్ సపోర్ట్ కనెక్ట్ చేస్తాం, అదర్ ఎండ్ దిస్ ఈజ్ యువర్ బాబ్. ఓకేనా? ఇప్పుడు ఒక హాలో స్పియర్ తీసుకున్నాడు నాన్న. హాలో స్పియర్, దాన్ని ఇక్కడ బాబ్ షేప్లో తీసుకున్నాడు. సో మామూలుగా ఒక ఐరన్ స్పియర్ విచ్ ఈజ్ హాలో, దాన్నే మనం బాబ్ అంటాం సింపుల్గా. సో ఇక్కడ ఒక హాలో స్పియర్ తీసుకున్నాం నాన్న, లోపలంతా కంప్లీట్గా అన్ఫిల్డ్ నాన్న. ఓకే, ఇప్పుడు దీంట్లో నువ్వు ఏం చేస్తున్నావు? వాటర్ని ఫిల్ చేస్తున్నావు, అర్థమవుతుందా? సో నువ్వు ఏం చేస్తున్నావు అంటే దీంట్లో కంప్లీట్గా వాటర్ని ఫిల్ చేస్తున్నావు. ఈ హాలో స్పియర్లో వాటర్ని ఫిల్ చేస్తున్నావు, కరెక్ట్ ఆర్ నాట్? ఓకే సార్, ఇప్పుడు నువ్వు ఈ హాలో స్పియర్లో ఉండే వాటర్ని డ్రైన్ అవుట్ చెయ్యి. డ్రైన్ అవుట్ చెయ్యి అంటే వాటర్ని అంతా లోపల ఫిల్ చేసి ఉంటావు కదా హాలో స్పియర్లో, ఆ వాటర్ని అంతా బయటికి పంపి. అప్పుడు అర్థమవుతుందా? అలా ఫిల్ అయ్యిండే వాటర్ అంతా హాలో స్పియర్ నుండి డ్రైన్ అవుట్ అవుతున్నప్పుడు పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఏమవుతుంది
అని అడుగుతున్నాడు రా. అంటే టైం పీరియడ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుందో చెప్పు అంటున్నాడు. ఓకే సార్, ఫస్ట్ ఇక్కడ సింపుల్ పెండులం అరేంజ్మెంట్, ఈ బాబ్ని హాలోస్పియర్ మెయింటెనెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ హాలోస్పియర్లో వాటర్ని అంతా ఫిల్ చేస్తాం. హాలోస్పియర్ అనేది రెగ్యులర్ ఇన్ షేప్, పర్ఫెక్ట్ షేప్, కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఆల్వేస్ లైస్ అట్ ద సెంటర్. సో కాబట్టి ఇక్కడ ఈ బాబుకి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే అట్ ద సెంటర్. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ఉంటుంది నాన్న, సి. ఏమందరికి అర్థమవుతుందా? సో సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ప్రెజెంట్ అవుతా ఉంది. ఓకే సార్, ఇక్కడ ప్రెజెంట్ అయినప్పుడు సో లెంత్ ఆఫ్ ద పెండులంని ఎల్ అంట. కరెక్ట్ ఆర్ నాట్? ఎక్కడైతే స్ట్రింగ్ని కనెక్ట్ చేస్తామో పాయింట్ ఆఫ్ అటాచ్మెంట్, రైట్? సో ఇక్కడి నుండి ఈ సెంటర్ ఆఫ్ మాస్ వరకు మెయింటైన్ అయ్యేదే లెంత్ ఆఫ్ ద పెండులం. క్లియర్ ఆర్ నాట్? రైట్. సో కాబట్టి ఇక్కడ సింపుల్ పెండులం తీసుకున్నాం. ఆ సింపుల్ పెండులంలో హాలో స్పియర్ ఉంది బాబ్ షేప్లో. ఆ బాబ్ బదులు హాలో స్పియర్ విచ్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వాటర్. ఈ హాలో స్పియర్ రెగ్యులర్ ఇన్ షేప్, కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అట్ ద సెంటర్. ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుండి ఈ పాయింట్ దగ్గర పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ వరకు మెయింటైన్ అయ్యే లెంత్ని లెంత్ ఆఫ్ ద పెండులం అని తీసుకుంటాను. ఇటో డౌట్ లేదు కదా? ఓకే సార్. నౌ ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఈ సింపుల్ పెండులం టైం పీరియడ్ ఫార్ములా ఆల్రెడీ నో దట్ నానా, T is equals to 2 pi root L by G. సో ఇక్కడ 2 pi కాన్స్టెంట్, G కాన్స్టెంట్, కాబట్టి T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ L. కరెక్ట్ ఆర్ నాట్? సో ఈ సెంటర్ ఆఫ్ మాస్కి ఈ లెంత్కి టైం పీరియడ్ T అనుకోనా. క్లియర్? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఈ హాలోస్పియర్కి ఒక స్మాల్ హోల్ పంచ్ చేయి. ఓకే, ఈ హాలోస్పియర్కి పంచ్ ద స్మాల్ హోల్. ఓకే, సో ఒక స్మాల్ హోల్ని పంచ్ చేయనా. దెన్ వాట్ హ్యాపెన్స్? ఇలా స్మాల్ హోల్ని పంచ్ చేస్తే ద వాటర్ బిగిన్స్ టు డ్రైన్ అవుట్, ద వాటర్ బిగిన్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హాలోస్పియర్, రైట్? ఓకే సార్, అప్పుడు ఏమవుతుంది చూడన్నా, ఇదే సింపుల్ పెండులం, దిస్ ఈజ్ యువర్ బాబ్ అరేంజ్మెంట్. కరెక్ట్ ఆర్ నాట్? అండ్ ఇఫ్ యూ మేక్ ఏ స్మాల్ హోల్ హియర్, ఇక్కడ ఒక స్మాల్ హోల్ని క్రియేట్ చేస్తున్నాం, రైట్? ఇలా స్మాల్ హోల్ని డెవలప్ చేయడం వల్ల, ఓకే, ఇక్కడ ఒక స్మాల్ హోల్ని క్రియేట్ చేయడం వల్ల దెన్ వాట్ హ్యాపెన్స్? ద వాటర్ సింప్లీ గెట్ లీక్డ్ అవుట్. ఓకే, వాటర్ ఇలా లీక్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వాటర్ డ్రైన్ అవుట్ అవుతూ ఉన్నప్పుడు వాటర్ లెవెల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది కదా. కరెక్ట్ ఆర్ నాట్? వాటర్ కంప్లీట్గా ఫిల్ నాన్న. నువ్వు ఇలా హోల్ని పంచ్ చేసిన వెంటనే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది, బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. వాటర్ ఎప్పుడైతే డ్రైన్ అవుట్ అవుతూ ఉంటుందో ఈ అప్పర్ లెవెల్ అంతా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది కదా. కరెక్ట్ ఆర్ నాట్? ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వాటర్ బాటిల్ హోల్ పెట్టావు అనుకో, టాప్ లెవెల్ ఆఫ్ వాటర్ అంతా తగ్గుతూ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఎప్పుడైతే ఇక్కడ పంచ్ చేసావో, ఒక హోల్ని పంచ్ చేసావో, పించ్ చేసావో, అప్పుడు ఏమవుతుంది? వాటర్ బిగిన్స్ టు డ్రైన్ అవుట్. వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ టాప్ లెవెల్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా టాప్ లెవెల్ డిక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు వాటర్ లెవెల్ ఇక్కడ మెయింటైన్ అయినప్పుడు నాన్న సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అన్న. అంటే సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ టు ద బాటమ్. కరెక్ట్ ఆర్ నాట్? సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది, బట్ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయేసరికి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ వాటర్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ స్టే అవుతుంది. ఎందుకు సార్? ఎక్కడైతే మాస్ ఎక్కువగా ఉంటుందో అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ మెయింటైన్ అవుతుంది నాన్న. ఇక్కడ యూనిఫామ్గా వాటర్ అంతా ఫిల్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉంటుందిరా. బట్ ఎప్పుడైతే వాటర్ అంతా డ్రైన్ అవుట్ అవుతూ ఉంటుందో, మిగిలిన సెక్షన్ దగ్గర వాటర్ ఉంటుందో, ఇక్కడంతా ఖాళీ స్పేస్ నాన్న, ఇక్కడ వాటర్, కాబట్టి ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి చూసినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ డౌన్వర్డ్స్. సో సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అవుతుంది డౌన్వర్డ్. అప్పుడు లెంత్ ఏమవుతుంది? సో పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ నుండి సెంటర్ ఆఫ్ మాస్ లెంత్ ఇంక్రీజెస్. ఇక్కడి నుండి ఇక్కడ చూసుకో, లెంత్ పెరిగిపోతుంది. సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది, బట్ వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయినప్పుడు వాటర్ ఇక్కడ ఎక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటుంది లోయర్ సెక్షన్లో. పైనంతా హాలో, కిందంతా లోయర్ సెక్షన్. ఎందుకంటే డ్రైన్ అవుట్ అవుతూ ఉన్నప్పుడు పైనంతా లెవెల్ తగ్గుతూ వస్తూ ఉంటుంది కదా. పైన లెవెల్ అంతా ఖాళీ అయిపోతూ ఉంటుంది కదా. సో కింద లెవెల్లో వాటర్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ మాస్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ డౌన్. సెంటర్ ఆఫ్ మాస్ కిందికి వెళ్తుంది కాబట్టి లెంత్ పెరుగుతుంది. సో లెంత్ మోర్. సో లెంత్ ఎక్కువైతే మోర్ అవుతుందో T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ L నానా. యాజ్ లెంత్ ఇంక్రీజెస్ టైం పీరియడ్ ఆల్సో ఇంక్రీజెస్. సో కాబట్టి టైం పీరియడ్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే నీకు వాటర్ లెవెల్ డ్రైన్ అవుట్ చేస్తావో లెంత్ పెరుగుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ డౌన్, లెంత్ ఇంక్రీజెస్, టైం పీరియడ్ ఇంక్రీజెస్. కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ మీన్స్ టైం పీరియడ్ ఆల్సో మోర్.
గుర్తుపెట్టుకో, వాటర్ డ్రైన్ అవుట్ అయ్యే కొద్దీ టైం పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్ డ్రైన్ అవుట్ అయిపోయింది అనుకోరా, అర్థమవుతుంది, కంప్లీట్ వాటర్ అంతా వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు లోపలంతా హాలోస్పియర్. లోపల హాలోస్పియర్ ఉన్నప్పుడు, ఇలా హాలోస్పియర్ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఆల్వేస్ లైస్ అట్ ద సెంటర్. మళ్ళీ సెంటర్లోకి వచ్చేస్తుంది, మళ్ళీ టైం పీరియడ్ కానీ లెంత్ కానీ సేమ్ మెయింటైన్ అవుతుంది నాన్న, అర్థమవుతుందా? సో కాబట్టి వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది, లెంత్ ఎల్, టైం పీరియడ్ టీ. బట్ నువ్వు ఇక్కడ హోల్ని పంచ్ చేసి వాటర్ అంతా బయటికి తీసే కొద్దీ పైన టాప్ లేయర్లో మొత్తం హాలోనెస్ క్రియేట్ అయిపోతుంది, బాటమ్ లెవెల్లో వాటర్ మెయింటైన్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్టింగ్ డౌన్, లెంత్ పెరుగుతుంది, టైం పీరియడ్ పెరుగుతుంది, రైట్? సో అట్లా మొత్తం డ్రైన్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ కాలిస్పియర్, హాలోస్పియర్ అయిపోతుంది, అప్పుడు లెంత్ టైం పీరియడ్ మళ్ళీ సేమ్ అవుతుంది. ఎందుకంటే హాలోస్పియర్లో మాస్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్ బాడీ కాబట్టి, రెగ్యులర్ షేప్ కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అట్ ద సెంటర్, కాబట్టి మళ్ళీ లెంత్ టైం పీరియడ్ నాట్ చేంజింగ్, రిమైన్స్ కాన్స్టెంట్. సో మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి తిరిగి వచ్చేస్తుంది అని అర్థం. సో కాబట్టి వాటర్ ఫిల్ అయినప్పుడు ఎంతైతే లెంత్ టైం పీరియడ్ ఉంటుందో, వాటర్ అంతా కంప్లీట్ డ్రైన్ అవుట్ అయిన తర్వాత లెంత్ టైం పీరియడ్ సేమ్ వచ్చేస్తుంది, అని ఇనిషియల్ స్టేట్కి తిరిగి వచ్చేస్తుంది. బట్ డ్రైన్ అవుతూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే పైనంతా ఖాళీ, ఇక్కడంతా సమ్ వాటర్ ప్రెజెంట్, అక్కడ మోర్ మాస్ మెయింటైన్. సో కాబట్టి మోర్ మాస్ ఉంటుంది కాబట్టి మోర్ సెంటర్ ఆఫ్ మాస్, అక్కడ వాటర్ ఎక్కడైతే ఉంటుందో మెయింటెనెన్స్, హెవీ మాస్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అవుతుంది ఎప్పుడు కూడా. సో కాబట్టి ఇక్కడ హాలోనెస్, ఇక్కడ మోర్ వాటర్ ఉంది కదా, సో అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అవుతుంది డౌన్. సో కాబట్టి లెంత్ పెరుగుతుంది, టైం పీరియడ్ పెరుగుతుంది. వాటర్ కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ కాలిస్పియర్, హాలోస్పియర్ వచ్చేస్తుంది, ఇనిషియల్ స్టేట్ రెస్పాన్స్ డెవలప్ అవుతుంది. ఓకే, రాసేమ్మా. సో ఆన్సర్ టైం పీరియడ్ ఇంక్రీజెస్ అనేది ఆన్సర్. టేక్ స్క్రీన్ షాట్. కాన్సెప్ట్ లేకుండా నువ్వు చదివేస్తాం రాసేస్తామంటే వేస్ట్ నాన్న, ఈ కాన్సెప్ట్ పట్టుకొని నువ్వు ఈజీగా రాయొచ్చమ్మా. సో టేక్ స్క్రీన్ షాట్. ఎస్ నాన్న, ఇప్పుడు మనం చెప్పిండే దానికి ఆన్సర్ చూడనా, ఏం రాయాలో చూడ ఒకసారి. ఫోర్త్ క్వశ్చన్కి, యాజ్ వాటర్ బిగిన్స్ టు డ్రైన్ అవుట్ ఫ్రమ్ ద హాలోస్పియర్ ద సెంటర్ ఆఫ్ మాస్ సిస్టమ్ గోస్ డౌన్. ఓకే, ఎందుకంటే నువ్వు పని చేసి డ్రైన్ అవుట్ చేసిన తర్వాత టాప్ లెవెల్ అంతా తగ్గిపోతూ ఉంటుంది కదా, హాలోనెస్ ఉంటుంది, కిందంతా వాటర్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్ ఆల్వేస్ షిఫ్ట్ టు ద హెవియర్ మాస్ సైడ్. సో కాబట్టి అక్కడ యాజ్ వాటర్ బిగిన్స్ టు డ్రైన్ అవుట్ ద సెంటర్ ఆఫ్ మాస్ సిస్టమ్ డౌన్, సో ద ఎఫెక్టివ్ లెంత్ ఇంక్రీజెస్, time period also increases. When water is completely drained out, the center of mass comes to original position, so the pendulum will have original time period. So initial state ki tirigi vastundi ani artham ante, right? Next, fifth question, the bob of a simple pendulum is made of wood. సింపుల్ పెండులం యొక్క బాబ్ని ఐరన్తో కాకుండా వుడ్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు నాన్న. వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద టైం పీరియడ్ ఇఫ్ వుడెన్ బాబ్ ఈజ్ రీప్లేస్డ్ బై అల్యూమినియం బాబ్ అన్నాడు నాన్న. సింపుల్ పెండులం ఎక్స్పెరిమెంట్లో కానీ సింపుల్ పెండులం చేసేటప్పుడు కానీ బాబ్ అల్యూమినియంతో తయారు చేసింటారు. ఆ అల్యూమినియం తీసేసి వుడెన్ బాబ్ పెడితే టైం పీరియడ్ ఏమన్నా చేంజ్ అవుతుందా? వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద టైం పీరియడ్ అంటున్నాడు. ఇఫ్ వుడెన్ బాబ్ ఈజ్ రీప్లేస్డ్ బై ఐడెంటికల్ బాబ్ ఆఫ్ అల్యూమినియం అన్నాడు. నాన్న ఎప్పుడైనా సరే టైం పీరియడ్ ఫార్ములా ఏం చెప్తాం మనము? టైం పీరియడ్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/G. అంటే టైం పీరియడ్ ఎప్పుడు కూడా 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏ 2 ఫ్యాక్టర్స్? లెంత్, గ్రావిటీ. సైజ్ మీద డిపెండ్ అవుతుందా? నో సార్. షేప్ మీద డిపెండ్ అవుతుందా? నో సార్. నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద ఏమైనా డిపెండ్ అవుతుందా? ఫార్ములాలో ఏ టర్ము లేదు కదా. సైజ్ని, షేప్ని, నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేసే టర్ము ఫార్ములాలో ఏది లేదమ్మా. ఓన్లీ టైం పీరియడ్ ఫార్ములా బేస్డ్ ఆన్ లెంత్ ఆఫ్ ద పెండులం, గ్రావిటీ. కరెక్ట్ ఆర్ నాట్? సో కాబట్టి ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. నువ్వు అల్యూమినియం కాదు, వుడెన్ కాదు, పేపర్ పెట్టు, రైట్? లేకపోతే ఏ మెటీరియల్ అన్నా పెట్టు, time period never change, because time period always depends on length of the pendulum, gravity, but not depend on nature, but not depend on shape, but not depend on size. కాబట్టి ఇండిపెండెంట్. సో కాబట్టి ఇక్కడ నువ్వు అల్యూమినియం తీసేసి వుడెన్ బాబ్ పెట్టినా there is no change in time period, because time period does not depend on nature, does not depend on material, does not depend on shape. Remember. సో అదే ఇక్కడ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం రాసి చూడన్నా. సో ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం డస్ నాట్ డిపెండ్ ఆన్ సైజ్, షేప్, మెటీరియల్ ఆఫ్ ద బాబ్ యాజ్ లాంగ్ యాజ్ లెంత్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్. సో వుడెన్ బాబ్ ఈజ్ రీప్లేస్డ్ బై అల్యూమినియం బాబ్, దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ టైం పీరియడ్.
పీరియడ్. సో అక్కడ సైజు మీద షేప్ మీద డిపెండ్ కాదు, లెంత్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ బాబ్ ఈజ్ రీప్లేస్డ్ బై అల్యూమినియం, దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఇట్స్ టైం పీరియడ్. సో నువ్వు ఇక్కడ అల్యూమినియం పెట్టు లేదా వుడెన్ పెట్టు, లెంత్ కాన్స్టెంట్గా ఉందనుకోండి, టైం పీరియడ్ కాన్స్టెంట్, అంతే కదా. టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఎల్, టీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ జీ. సో అక్కడ నువ్వు ఏ మెటీరియల్ అన్నా తీసుకో, ఏ షేప్ అన్నా తీసుకో, ఏ సైజ్ అన్నా తీసుకో, లెంత్ ప్రతి దాంట్లో కాన్స్టెంట్గా ఉందా, ఓకే సార్, టైం పీరియడ్ కాన్స్టెంట్. సో కాబట్టి లెంత్ మీద గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది తప్ప సైజు మీద నువ్వు యూస్ చేసే మెటీరియల్ మీద డిపెండ్ కాదు. సో టేక్ స్క్రీన్ షాట్ దీస్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాచున్నానా, వాట్ విల్ ఎ పెండులం క్లాక్ గెయిన్ ఆర్ లూజ్ టైం వెన్ టేకన్ టు టాప్ ఆఫ్ ద మౌంటైన్ అన్నాడు. నాన్న మౌంటైన్ పైకి తీసుకెళ్ళేటప్పుడు అక్కడ టైం పీరియడ్ ఆఫ్ పెండులం క్లాక్ అనేది టైం లూజ్ అవుతుందా గెయిన్ అవుతుందా. నాన్న ఇది ఎక్కడ చెప్పింటాము అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 4 మార్క్స్లో చెప్పింటాం. పెండులం క్లాక్ గో స్లో ఇన్ సమ్మర్, ఫాస్ట్ ఇన్ వింటర్, వై అని ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. ఆ వీడియో రెఫర్ చేయి, నీకు క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మౌంటైన్ పైకి నువ్వు పెండులం క్లాక్ని తీసుకెళ్ళినప్పుడు ఆ క్లాక్ అనేది టైం గెయిన్ అవుతుందా లూజ్ అవుతుందా అంటున్నాడు. అంటే అప్పుడు టైం అనేది ఫాస్ట్గా చూపిస్తుందా స్లోగా చూపిస్తుందా అని అడుగుతున్నాడు. సరే సార్, మౌంటైన్ పైకి అన్నాడు, రైట్. మౌంటైన్ పైకి అన్నప్పుడు టాప్ ఆఫ్ ద మౌంటైన్, కరెక్ట్ ఆర్ నాట్, టాప్ ఆఫ్ ద మౌంటైన్. మౌంటైన్ పైకి అన్నప్పుడు గ్రావిటీ ఆల్వేస్ డిక్రీజెస్. సింపుల్. వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ మౌంటైన్ పైకి వెళ్ళినప్పుడు ఎందుకు గ్రావిటీ తగ్గుతుంది సార్? మీకు గుర్తుందో లేదో గ్రావిటేషన్ చాప్టర్, అందుకే ఇది తొందరగా స్టార్ట్ చేయలేదు, ఈ చాప్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. గ్రావిటేషన్లో మీకు థియరీలో ఒక కాన్సెప్ట్ చెప్పాను నాన్న, ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే సర్ఫేస్ నుండి పైకి వెళ్ళే కొద్దీ గ్రావిటీ ఆల్వేస్ డిక్రీజెస్. గుర్తుందా? GH ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ 1 - 2h/r, GH ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ R/r + h హోల్ స్క్వేర్, కరెక్ట్ ఆర్ నాట్? సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే నువ్వు పైకి వెళ్ళే కొద్దీ, సర్ఫేస్ దాటి వెళ్ళే కొద్దీ గ్రావిటీ ఆల్వేస్ డిక్రీజెస్. కాబట్టి టాప్ ఆఫ్ ద మౌంటైన్ అన్నప్పుడు గ్రావిటీ తగ్గుతుంది. గ్రావిటీ తగ్గితే టైం పీరియడ్ పెరుగుతుంది. ఎట్లా సార్? టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g. సో T ఇక్కడ 2πL కాన్స్టెంట్ అనుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √g. కాబట్టి G వాల్యూ తగ్గితే టైం పీరియడ్ పెరుగుతుంది. ఎప్పుడైతే టైం పీరియడ్ పెరుగుతుందో ఫ్రీక్వెన్సీ ఫార్ములా F ఈజ్ ఈక్వల్స్ టు 1/T, కరెక్ట్ ఆర్ నాట్? సో F ఈజ్ ఈక్వల్స్ టు 1/T. సో టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో టైం పీరియడ్ పెరుగుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. సో ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతా ఉంది నాన్న. సో ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో అంటే ఆసిలేషన్స్ తగ్గిపోతాయి. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 1 సెకండ్. సో ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కాబట్టి ఆసిలేషన్ తగ్గుతుంది నాన్న. కాబట్టి క్లాక్ గోస్ స్లో. సో గో స్లో కాబట్టి లూజెస్ ద టైం. ఇది ఆన్సర్. ఏమర్థమవుతుందా? సో కాబట్టి టాప్ ఆఫ్ ద మౌంటైన్ అన్నప్పుడు గ్రావిటీ ఆల్వేస్ డిక్రీజెస్. సో గ్రావిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి టైం పీరియడ్ పెరుగుతుందిరా. సో టైం పీరియడ్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గడం అంటే ఆసిలేషన్ తగ్గడం అని అర్థం. ఆసిలేషన్ తగ్గుతా ఉంది అంటే స్లోగా మూవ్ అవుతుంది అని అర్థం. స్లోగా మూవ్ అవుతుంది అంటే అక్యురేట్ టైం చూపించదు, తక్కువ టైం చూపిస్తుంది అని అర్థం. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చారు చూడన్నా. ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఈస్ T ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g. వెన్ ఏ పెండులం క్లాక్ ఈస్ టేకన్ టు ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ ద టైం పీరియడ్ ఇంక్రీజెస్. ఎందుకు? బికాస్ ద వాల్యూ ఆఫ్ G డిక్రీజెస్. క్లియర్ నాన్న? సో కాబట్టి పైకి వెళ్ళే కొద్ది G డిక్రీజ్ అవుతుంది కాబట్టి టైం పీరియడ్ పెరుగుతుంది. టైం పీరియడ్ పెరిగితే దెన్ సో యాజ్ టైం పీరియడ్ ఇంక్రీజెస్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్ అంటే అర్థం ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. సో పెండులం క్లాక్ లూజెస్ టైం, హెన్స్ ఇట్ విల్ గో స్లో. సో కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంది అంటే లెస్ ఆసిలేషన్స్ అంటే ఎక్కువ టైం తీసుకుంటా ఉంది అని అర్థం ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి. ఎందుకంటే స్లోగా ఆసిలేట్ అవుతూ ఉంటుంది కదా, కాబట్టి వెరీ మోర్ టైం ఇక్కడ. అందుకే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ అంటే లూజెస్ ద టైమ్, గో స్లో అని అర్థం. అది ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. టేక్ స్క్రీన్ షాట్. ఇది ఆన్సర్ నాన్న, ఇది అర్థం కావడానికి రాసుకో. సో టేక్ స్క్రీన్ షాట్.
రైట్. సో ఆసిలేషన్ చాప్టర్లో నెక్స్ట్ క్వశ్చన్ అన్న జాగ్రత్త చూడమ్మా. ఏ పెండులం క్లాక్ గివ్స్ కరెక్ట్ టైం అట్ ద ఈక్వేటర్ అన్నాడు. నాన్న ఈక్వేటర్ దగ్గర పెండులం క్లాక్ కరెక్ట్ టైం చూపిస్తుందంట. విల్ ఇట్ గెయిన్ ఆర్ లూజ్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ టు ద పోల్స్, ఇఫ్ సో వై అని అంటున్నాడు. నాన్న ఒక పెండులం క్లాక్ ఈక్వేటర్ దగ్గర కరెక్ట్ టైం చూపిస్తూ ఉంది. అదే పెండులం క్లాక్ నేను పోల్స్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు క్లాక్ గెయిన్స్ ద టైం ఆర్ లూజెస్ ద టైం. ఒకవేళ లూజ్ అవుతుందంటే ఎందుకు, టైం గెయిన్ అవుతుందంటే ఎందుకు, ఆ రీజన్ కూడా చెప్పు అంటున్నాడు. సరే, పోల్స్ దగ్గర ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, పోల్స్ పోలార్ రీజన్ దగ్గర గ్రావిటేషన్ చాప్టర్లో చెప్పింటాం నాన్న. పోలార్ రీజన్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఎందుకు సార్, పోల్స్ దగ్గర ఎప్పుడైనా సరే స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్ తీసుకుంటే స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్, అంటే జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. అంటే పోల్స్ దగ్గర రేడియస్ తక్కువగా ఉంటుందిరా. ఈక్వేటర్ అనేది బల్జింగ్గా ఉంటుంది కాబట్టి అక్కడ రేడియస్ ఎక్కువగా ఉంటుంది, సో గ్రావిటీ తక్కువగా ఉంటుంది ఈక్వేటర్ దగ్గర. కానీ ఇక్కడ అడుగుతున్నది వాడు పోల్స్ దగ్గర కదా, పోల్స్ దగ్గర రేడియస్ తక్కువగా ఉంటుంది. అంటే మీరు ఇక్కడ అర్త్ తీసుకుంటే ఇది పోలార్ రీజియన్, రేడియస్ చాలా తక్కువగా ఉంటుందిరా. అర్థమవుతుందా, రేడియస్ తక్కువగా ఉంటుంది కాబట్టి జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ కాబట్టి సో పోల్స్ దగ్గర రేడియస్ తక్కువగా ఉంటుంది, ఫ్లాట్ సర్ఫేస్. సో కాబట్టి రేడియస్ తక్కువగా ఉంటుంది, గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది నాన్న. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది. సో టైం పీరియడ్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు 2π√L by G. సో టైం పీరియడ్ గ్రావిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, యాజ్ G ఇంక్రీజెస్ టైం పీరియడ్ డిక్రీజెస్. సింపుల్. సో టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, F ఈజ్ ఈక్వల్స్ టు 1/T. సో ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఆల్వేస్ ఇన్వర్స్ రిలేషన్. సో టైం పీరియడ్ తగ్గుతుంది కాబట్టి దెన్ ఆటోమేటికలీ ఫ్రీక్వెన్సీ మోర్. ఫ్రీక్వెన్సీ మోర్ అంటే మోర్ ఆసిలేషన్స్, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 1 సెకండ్ ఇంక్రీజెస్ అని అర్థం. అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఆసిలేషన్స్ పెరుగుతుంది. సో విత్ ఇన్ తక్కువ టైంలోనే, లెస్ టైంలోనే 1 ఆసిలేషన్ కంప్లీట్ అయిపోతుంది నాన్న. అంటే ఇక్కడ గెయిన్స్ టైం, గెయిన్స్ టైం, సింపుల్. సో గెయిన్స్ టైం. సో కాబట్టి దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే. సో కాబట్టి ఇక్కడ పోల్స్ దగ్గర జీ ఇంక్రీజెస్, ఎందుకు, రేడియస్ తగ్గుతుంది కాబట్టి జీ పెరుగుతుంది. జీ పెరిగితే టైం పీరియడ్ తగ్గుతుంది, టైం పీరియడ్ తగ్గితే ఫ్రీక్వెన్సీ మోర్. సో మోర్ ఆసిలేషన్స్ అంటే ఫాస్ట్గా ఒక ఆసిలేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఫాస్ట్ ఆసిలేషన్ జరుగుతూ ఉంటాయి, ఒక టైం పీరియడ్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అంటే గెయిన్స్ ద టైం అని అర్థం. అంటే చూపించడానికంటే ఎక్కువగా టైం చూపిస్తుంది అని అర్థం, తొందరగా గెయిన్స్ టైం. టేక్ స్క్రీన్ షాట్. సో ఇప్పుడు దీని ఆన్సరు ఎలా రాయాలి చూడన్నా. సో దీని ఆన్సర్ చూడన్నా ఏమి ఇచ్చారు చూడమ్మా దీని ఆన్సర్. సో అట్ పోల్స్, ఓకే. సో దీని ఆన్సర్ ఏమి ఇచ్చారు చూడన్నా, అట్ పోల్స్ ద వాల్యూ ఆఫ్ జీ మోర్. సో మోర్ కాబట్టి రిలేషన్ బిట్వీన్ టైం పీరియడ్ అండ్ జీ, T ఈజ్ ఈక్వల్స్ టు 2π√L by G. జీ మోర్ కాబట్టి టైం పీరియడ్ డిక్రీజెస్, టైం పీరియడ్ డిక్రీజెస్ కాబట్టి ఫ్రీక్వెన్సీ మోర్. సో అందుకే మోర్ ఆసిలేషన్స్. సో మోర్ ఆసిలేషన్స్ కాబట్టి గెయిన్స్ ద టైం. టేక్ స్క్రీన్ షాట్. ఈ ఆన్సర్ ఇది రాస్తే చాలమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఇస్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏమన్నా, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఫ్రాక్షన్లో ఉంటుంది అని అర్థం. అంటే టోటల్ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ ఫ్రాక్షన్ అడిగాడమ్మా. అంటే 1/TE ఆఫ్ KE అని అర్థం. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ బై టోటల్ ఎనర్జీ కనుక్కో అంటున్నాడు. ఓకే, వెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ అంటున్నాడు. నన్న వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ వెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్, డిస్ప్లేస్మెంట్ అంటే వై, హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏ అంటాం, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. సో హైట్ ఆఫ్ ద పెండులం దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. వెన్ ద పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM. సో y ఈజ్ ఈక్వల్స్ టు A/2 ఉన్నప్పుడు
ఎక్కడ కేఈ బై టీఈ ఏమవుతుంది సార్ అని అడుగుతున్నాడు. ఓకే, సరే ఎలా సాల్వ్ చేస్తాం చూడన్న. ఫస్ట్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, ఆసిలేషన్స్ 8 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ నాన్న, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఫార్ములాస్ డిరైవ్ చేసాం. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అందులో తీసుకుంటాను నాన్న. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి సార్ అంటే కేఈ ఈజ్ ఈక్వల్స్ టు ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇది కైనెటిక్ ఎనర్జీ నాన్న. సింపుల్గా 8 మార్క్స్. రెఫర్ ఫస్ట్ క్వశ్చన్. ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. బట్ గివెన్ y ఈజ్ ఈక్వల్స్ టు వాట్, a/2. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. వై స్క్వేర్ అంటే y అంటే a/2, వై స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ బై 4. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ గెట్ నాన్న, ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్, 3a స్క్వేర్ బై 4. కరెక్ట్ ఆర్ నాట్? రైట్, 3a స్క్వేర్ బై 4. ఇది కైనెటిక్ ఎనర్జీ. నౌ టోటల్ ఎనర్జీ ఏమవుతుంది? టోటల్ ఎనర్జీ ఫార్ములా వి ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్. 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, ½ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. ఇది టోటల్ ఎనర్జీ ఫార్ములా నాన్న. సో టోటల్ ఎనర్జీ ఫార్ములా ½ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. ఇక్కడ y లేదు, a/2 సబ్స్టిట్యూట్ చేస్తామంటే. కీప్ లైక్ దిస్ ఓన్లీ. ఇప్పుడు అడిగిండేది కైనెటిక్ ఎనర్జీ బై టోటల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ తెలుసు, టోటల్ ఎనర్జీ తెలుసు. ఈ రెండు డివైడ్ చేయరా, అప్పుడు ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ బై టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? కైనెటిక్ ఎనర్జీ అంటే ఇదేనా, ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ 3a స్క్వేర్ బై 4 హోల్ డివైడెడ్ బై టోటల్ ఎనర్జీ నాన్న ½ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? ½ m ఒమేగా స్క్వేర్, ½ m ఒమేగా స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, a స్క్వేర్ ఆల్సో గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు సింప్లీ వాట్ యు గెట్ 3/4. అంటే కేఈ బై టీఈ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. టీ ఆపక పంపి మల్టిప్లై, అప్పుడు కేఈ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ టోటల్ ఎనర్జీ. సో ఎంత ఫ్రాక్షన్లో టోటల్ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ ఉంటుందంటే 3/4 ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ గివ్స్ ద కైనెటిక్ ఎనర్జీ. టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే చాలు. So kinetic energy is 3/4 of total energy. Half of the amplitude ఉన్నప్పుడు నాన్న. So y is equals to a/2 amplitude ఉన్నప్పుడు, half of the amplitude ఉన్నప్పుడు kinetic energy ఎంత ఉంటుంది? 3/4 of total energy. Take screenshot. రైట్, ఇప్పుడు దీని ఆన్సర్. ఓకే నాన్న, దీని ఆన్సర్ ఇదేనన్నా ఇచ్చిండేది. ఓకే, సో దీని ఆన్సర్ ఇదేనన్నా ఇచ్చిండేది. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ SHM ఈజ్ ½ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ½ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. y అంటే a/2, సో కాబట్టి a స్క్వేర్ బై 4, 3a స్క్వేర్ బై 4 రెండు డివైడ్ చేస్తున్నాం, 3/4. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 3/4 ఆఫ్ టోటల్ ఎనర్జీ వెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ half of the amplitude. టేక్ స్క్రీన్ షాట్. ఇప్పుడు నేను రాసినది రాసినా చాలు, బట్ ఇది రాసినా చాలు. డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ 2 మార్క్స్. సో ఆసిలేషన్స్. సో 2 మార్క్స్ ఆసిలేషన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడన్నా ఏమిచ్చాడో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా ఏమిచ్చాడు. వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇఫ్ యాంప్లిట్యూడ్ ఈజ్ డబుల్డ్ అన్నాడు నాన్న. యాంప్లిట్యూడ్ డబల్ అయితే ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఏమవుతుంది అంటున్నాడు నాన్న. ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఫార్ములా మీకు తెలుసు నాన్న, ½ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. ఇప్పుడు యాంప్లిట్యూడ్ డబుల్డ్ అన్నాడు రా, అంటే ఈ యాంప్లిట్యూడ్ని డబల్ చేయి, అంటే 2a చేయి. అంటే అప్పుడు ఏమవుతుంది? ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్. అంటే 4 బయట పెట్టేస్తే 4 ఇంటూ ½ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. ½ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్ అంటే టోటల్ ఎనర్జీ కదా. అంటే ఎప్పుడైతే డబల్ అవుతుందో యాంప్లిట్యూడ్, టోటల్ ఎనర్జీ ఇంక్రీజెస్ బై 4 టైమ్స్, అంతే. సో ఎప్పుడైతే టోటల్ ఎనర్జీ నాన్న బట్ డబల్ అయినప్పుడు టోటల్ ఎనర్జీ చేంజెస్, దాన్ని TE డాష్ అంటాం. ఎంత పెరుగుతుంది సార్ అంటే 4 టైమ్స్ ఇంక్రీజెస్ ద టోటల్ ఎనర్జీ. టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే చాలమ్మా. సో కాల్సిన ఇక్కడ 6 మార్కులు పెట్టేది బాగుండదు కాబట్టి,
సో ఇక్కడ యాంప్లిట్యూడ్ ఇంక్రీజెస్ టు 2a ఇలా రాస్తే చాలా. సో యాంప్లిట్యూడ్ డబల్ అయినప్పుడు అప్పుడు టీ డాష్ 4 times ద టీఈ అవుతుంది. సో అదే దీనికి ఆన్సర్ నాన్న ఇక్కడ ఇచ్చారు చూడమ్మా. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ఆసిలేటర్ ఈస్ half m omega square a square, amplitude is doubled, అప్పుడు half m omega square into 2a whole square, 4a square, 4 times the initial total energy. So total energy will be increased to 4 times. ఇది రాస్తే చాలమ్మా. Take screenshot. Take screenshot this one. Next amma. Next question chudamma. Last question in oscillations 2 marks. Can a simple pendulum be used in artificial satellite? Why ani antunnanu nana. Simple pendulum ni artificial satellite lo use cheyagududa? Cheyagudu. Okay, can a simple pendulum be used in artificial satellite? No. Enduku sir, artificial satellite ante out of the gravity, ante nothing but out of the space nana, ante out of the earth nana. So akkada gravity free space untundi. Artificial satellite lo astronauts anta kuda wala foot floor ki touch kaadu nana, they always float in the air. కరెక్ట్ ఆర్ నాట్? సో అక్కడ గ్రావిటీ ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఎందుకు? గ్రావిటేషన్ చాప్టర్లో చెప్పింటాం, అర్త్ సర్ఫేస్ దాటి పైకి వెళ్ళే కొద్దీ ద గ్రావిటీ ఆల్వేస్ డిక్రీజెస్. కాబట్టి ఆర్టిఫిషియల్ శాటిలైట్లో గ్రావిటీ జీరో అవుతుంది. ఎప్పుడైతే గ్రావిటీ జీరో అవుతుందో టైం పీరియడ్ ఫార్ములా T is equals to 2π√L/g నాన్న. సో G వాల్యూ జీరో. సో గ్రావిటీ వాల్యూ జీరో అయిందంటే టైం పీరియడ్ వాల్యూ ఎనీథింగ్ బై జీరో విచ్ గివ్స్ ఇన్ఫైనైట్. సో టైం పీరియడ్ ఇన్ఫినిటీ అన్నప్పుడు దెన్ వాట్ ఈస్ ద యూస్ టు టేక్ అండ్ సింపుల్ పెండులమ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్? కాబట్టి నో ఈస్ ద బిగ్ ఆన్సర్. సో నో అనేది ఆన్సర్ నాన్న, బికాజ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ జీరో గ్రావిటీ, టైం పీరియడ్ ఇన్ఫినిటీ, సో యూ కెనాట్ యూస్ ద సింపుల్ పెండులమ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఓకే, సో ఇక్కడ కంపల్సరీగా నో అనేది రాయాలి. ఓకే, నో అనేది ఫస్ట్ ఆన్సర్ రాసి, ఓకే, ఇన్సైడ్ ద ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ G ఇస్ జీరో. సో కాబట్టి G జీరో అయితే టైం పీరియడ్ ఇన్ఫినిటీ, సో పెండులమ్ డ నాట్ ఆసిలేట్. ఇన్ఫినిటీ టైం ఉన్నప్పుడు దెర్ ఈస్ నో ఆసిలేషన్. సో కాబట్టి సింపుల్ పెండులమ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. నో అనేది కంపల్సరీ రాయాల, అక్కడే నీకు హోంవర్క్ పడిపోతుంది. G జీరో అన్నావు, టైం పీరియడ్ ఇన్ఫినిటీ, నో ఆసిలేషన్, కాబట్టి డస్ నాట్ యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. టేక్ స్క్రీన్ షాట్. ఇది మీ టోటల్ ఆసిలేషన్స్ యొక్క 2 మార్క్స్ నాన్న. 8 మార్క్స్ కంప్లీటెడ్, ప్రాబ్లమ్స్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో కంప్లీటెడ్. అది 2 మార్క్స్కి రావచ్చు, 8 మార్క్స్కి రావచ్చు. ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆసిలేషన్స్ ప్రాబ్లమ్స్ అనే ప్లేలిస్ట్లో కూడా నీకు పెట్టింటాను నాన్న. 8 మార్క్స్ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది ఏది ట్యాగ్ ప్రాబ్లమ్స్ అని. అవి 2 మార్క్స్ కన్నా అడగచ్చు, లేదా 8 మార్క్స్ అటాచ్మెంట్లో కూడా అడగచ్చు నా. 2 మార్క్స్ ఆర్ 8 మార్క్స్. తర్వాత ఆసిలేషన్స్ థియరీలో 2 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేశాను నాన్న. రైట్, థ్యాంక్ యూ.